హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి మనకి చాలా వేకెన్సీస్ అనేవి విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిఈఓ, జూనియర్ అసిస్టెంట్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, అలాగే అటెండెంట్ పోస్టులతో పాటు ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. చాలా ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. వీటికి సంబంధించి మీరు పోస్టల్ ద్వారా కూడా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పంపించుకోవచ్చు. సో ఏ విధంగా అప్లై చేయాలి, కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఏ పోస్ట్కి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడకి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెండు లింక్స్ అయితే ఇచ్చారు. ఒకటి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ పీడిఎఫ్, అలాగే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ముందు నోటిఫికేషన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల ఉద్యోగాలు అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఫిల్లింగ్ అప్ existing vacancies and additional sanctioned post of staff nurses, ministerial services, pharmacist, ల్యాబ్ టెక్నీషియన్, క్లాస్ 4 అండ్ ఫార్మసిస్ట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి విజయవాడలో 1 year పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయడానికి ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వేరే జిల్లాల వాళ్ళు దీనికి సంబంధించి మీరు పోస్టల్ ద్వారా అప్లికేషన్స్ అయితే పంపించుకోవచ్చు. మన జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సెస్కి సంబంధించి 108 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అయితే వీళ్ళకి స్కేల్ ఆఫ్ పే గురించి మెన్షన్ చేయలేదు, కానీ కన్సోలిడేటెడ్ పర్ మంత్ ఎంత ఇస్తారనేది చూస్తే 34,000 రూపాయలు శాలరీ ఇస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్స్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ అనే పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు పోస్టుల లిస్ట్ అనేది చూడవచ్చు. ఆ తర్వాత శాలరీ లిస్ట్, ఆ తర్వాత కన్సోలిడేటెడ్ పర్ మంత్ ఎంత ఇస్తారు, ఈ కాంట్రాక్ట్ బేసిస్, అవుట్సోర్సింగ్ బేసిస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నేను లిస్ట్ చదువుకుంటూ వెళ్తాను, ఒకసారి చూడండి. సో స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, అలాగే జూనియర్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలిఫోన్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్, ఓటీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ల్యాబ్ అటెండెంట్, అలాగే రేడియోగ్రాఫర్స్, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్, మెడికల్ రికార్డు టెక్నీషియన్, అటెండర్స్, ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్, స్ట్రెచర్ బేరర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇవి పార్ట్ 1A కింద ఉన్నాయన్నమాట. పార్ట్ 1B కింద చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. 28,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సో వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు అంటే, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్గా, మిగిలినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మెంబర్స్గా ఉంటారనమాట. సో వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ గురించి ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇక్కడ స్టాఫ్ నర్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కానీ, ఎంఎస్సీ నర్సింగ్ కానీ, లేదా జిఎన్ఎం నర్సింగ్ కానీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎంఎస్ ఆఫీస్ తెలిసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కూడా ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎంఎస్ ఆఫీస్ తెలిసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ విత్ ఎంఎస్ ఆఫీస్ తెలిసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి పీజీడీసీఏ కోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, సర్టిఫికేట్. సో దానికి సంబంధించి మీకు కనుక కోర్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా టెలిఫోన్ ఆపరేటర్కి మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అన్నారు. అలాగే బి కింద మస్ట్ పొసెస్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ మేనేజర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించినటువంటి కోర్స్కి సంబంధించి. తర్వాత రిసెప్షనిస్ట్కి సంబంధించి ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పీజీడీసీ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. 8th వన్ వచ్చేసి ఓటీ టెక్నీషియన్ కింద ఓటీ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 1 year ఎల్టీ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేసి, ఎవరైతే డిఎంఎల్టీ కానీ ఎంఎల్టీ కోర్సులు కానీ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ల్యాబ్ అటెండెంట్కి పాస్డ్ ఎస్ఎస్సి అండ్ వొకేషనల్ ఎంఎల్టీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. రేడియోగ్రాఫర్స్కి డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ రేడియోగ్రఫీకి సంబంధించి ఉండాలి. తర్వాత మెడికో సోషల్ వర్కర్కి సంబంధించి డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ మెడికో సోషల్ వర్కర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కలిగి ఉండాలి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ అనేది చేసి ఉండాలి. తర్వాత మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్కి ఏ డిగ్రీ ఆఫ్ ఏ బిఏ, బీఎస్సీ, బీకామ్ ఇలాగా ఏదైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రా స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. తర్వాత మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై ఉండాలి. తర్వాత అటెండర్స్కి సంబంధించి
ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంఎన్ఓస్, ఎఫ్ఎన్ఓస్కి 10th క్లాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. స్ట్రెచ్చర్ బేరర్కి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇవి మీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. తర్వాత మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది యాజ్ యూజువల్గా అంతకుముందు డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ చేశారో అదే ప్రాసెస్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. మార్క్స్ అలాట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మిగిలినటువంటి ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ సిండికేట్ బ్యాంక్కి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. సో ఈ పేరు మీద దీనికి సంబంధించినటువంటి మీరు మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకుని దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇక్కడ మంత్ ఇచ్చారు కానీ డేట్ ఏంటి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. సో 5 PM లోపు పంపించాలి అన్నారు. అది రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా పర్సన్ అండ్ హ్యాండ్ ఓవర్ ఇన్వార్డ్స్ తప్పల్స్ సెక్షన్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఈ యొక్క పర్టికులర్ ప్లేస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి ఈ ప్లేస్కి వెళ్ళి ఇవ్వచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎన్క్లోజర్స్ మీరు పెట్టాల్సినటువంటి అప్లికేషన్తో పాటు మీరు పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు కంప్లీట్గా పెట్టి దానితో పాటు మీరు తీసినటువంటి డీడీ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ రిసిప్ట్ ఆర్ కౌంటర్ ఫాయిల్ ఫర్ ది అప్లికేషన్ ప్రాసెసింగ్ పేడ్ ఇన్ ద అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్లిప్ని కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఎవరైతే పే చేస్తారో. సో దీనికి సంబంధించి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చూద్దాము, అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది. సో ఇప్పుడు నోటిఫికేషన్ చూసాము, ఇప్పుడు అప్లికేషన్కి సంబంధించి ఒకసారి చూద్దాము. సిద్ధార్థ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇది. సో ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది, సైన్ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలి. మీకు నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అందరికీ ఉంటాయి. 10th ఉంటుంది, ఇంటర్ ఉంటుంది, డిగ్రీ కూడా ఉంటుంది. సో మీకు ఎవరికైతే ఈ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో 2-3 జాబ్స్కి పెట్టుకోవాలి అనుకుంటే 2-3 అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో యాజ్ యూజువల్గా ఈ సర్టిఫికేట్లో ఈ యొక్క అప్లికేషన్లో ఉన్నటువంటి బ్లాంక్స్ అన్నింటినీ కూడా మీరు ఫిలప్ చేసి ఈ అప్లికేషన్తో పాటు మీరు ఏ యొక్క సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి అవన్నీ కూడా చేసి 200 రూపాయల ఫీ కూడా పే చేసి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి మీరు డైరెక్ట్గా ఇస్తే ఇవ్వండి, లేదంటే పోస్ట్ ద్వారా అయితే పంపించండి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని, పీడిఎఫ్ని రెండింటిని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్సుకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకు కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే
ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి, అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 month, 3 months, 6 months, 12 months, 24 months అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 types ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే ఎంసీక్యూ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.